ఎక్కువ మందిని ఒక 50 మంది వరకు పిలుచుకున్నాము. స్వామివారు ఒకటే చెప్పారు, మీ పూజలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ నేను నా తపశ్శక్తిని దారపోస్తాను. వాళ్ళందరికీ వాళ్ళు కంకణ ధారణతోటే నేను నా యొక్క తపశక్తిని దారపోస్తాను తల్లి, నీకు అన్ని శుభాలు జరుగుతాయని చెప్పారు. స్వామివారు చెప్పినట్టు ఆ పూజ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కరెక్ట్ 4-5 నెలలకి నాకు ఆ అనారోగ్య సమస్య అసలు ఎలా ఎటుపోయిందో కూడా తెలియదు. నేను ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా అందరిలాగా తిని హాయిగా సంతోషంగా కుటుంబంతో ఉన్నాను అంటే భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు పెట్టినటువంటి ప్రాణభిక్ష. మనకి ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేమమ్మా. కొన్ని ఆస్తులున్నా, అంతస్తులున్నా, బంధువులున్నా, కట్టుకున్న భర్త ఉన్నా కూడా మన ఆరోగ్యాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు చెప్పండి? మన మృత్యువుని ఎవరు తీసేస్తారు? అవునా? అలాంటి అభయాన్ని ఇచ్చేటటువంటి మహానుభావులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, మనము పూజలు ఏదన్నా చెయ్యాలన్నా, ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్ళి మొక్కుకున్నా, మనకి పనులైన తర్వాత మనం మొక్కులు తీరుస్తుంటాం. అవునా? పని అయితేనే మనం పూజలు చేస్తాం. అలా పెట్టుకోవద్దు ఎవరు. ఫస్ట్ మన స్వామి వారి దగ్గర మంచి జరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇక్కడ జరిగినటువంటి శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతాన్ని, లక్ష్మీ స్థాపనని ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం చేసుకోండి. మనం ఎన్ని ఖర్చులు పెట్టట్లే చెప్పండి, ఎన్నో ఖర్చులు పెడుతున్నాం. స్వామి వారు ఈ దాంపత్య వ్రతం ఏ కుటుంబంలో జరుగుతుందో వారి యొక్క తపశక్తిని దారపోసి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అపమృత్యుల్ని, అనారోగ్యాల్ని తీసేస్తారు, గండాలను తీసేస్తారు. మనము మనిషి బయటికి వెళ్ళి ఎప్పుడు ఇంటికి వస్తాడో గ్యారంటీ లేదు. అవునా? దేనికి గ్యారంటీ లేకుండా అయిపోయింది కలియుగంలో. కేవలం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే సాక్షాత్తుగా మనం చేస్తున్న చిన్న పూజ, ఒక 21 దంపతులు, ఒక 30 దంపతులు, ఒక 50 దంపతుల్ని పిలుచుకొని వారి అపారమైన తపశక్తిని దారపోసి మనకున్నటువంటి క్యాన్సర్లని, అనారోగ్యాన్ని, మృత్యువుల్ని అలాగా ఎన్నో తీసేస్తున్నటువంటి మహానుభావులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. జై బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి. నేను ఒక్కటే చిన్న విషయం చెప్తాను. తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు కానీ పునర్జన్మనిచ్చినటువంటి మహానుభావులండి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. దైవత్వాన్ని పట్టుకోవడానికి ఇక్కడ వయసుతో సంబంధం లేదు. చిన్న వయసులోనే భగవంతుని పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు అనేవారు సత్యం. మీరు యూట్యూబ్ లో చూడండి, భగవాన్ శ్రీ రామదూత స్వామీజీ అని చెప్పి ఎంతో మంది భక్తుల అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు సమయం ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల మేము చాలా కొద్దిగా చెప్తున్నాము. మీరు యూట్యూబ్ లో ప్రతి ఒక్కరూ భగవాన్ శ్రీ రామదూత స్వామీజీ అని టైప్ చేసి అది ఓపెన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని లక్షల మంది అనుభవాలు దాంట్లో ఉన్నాయి. ఈ దాంపత్య వ్రతాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు, మురళీ మనోహర్ జోషి గారు చేసుకున్నారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళందరూ కూడా నా తరపున ఒక రిక్వెస్ట్, మీరందరూ ఇంట్లో లక్ష్మీ స్థాపనలు చేసుకోండి. అమ్మవారు, మంజులమ్మవారు మీకు అందరికి అందుబాటులో ఉంటారు. ఎవరైతే ఈ వ్రతం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అమ్మవారికి పేర్లు, వివరాలు ఇచ్చి వెళ్ళండి. స్వామి వారి ఆజ్ఞతో ఆ పూజ జరుగుతుంది. వందే రామదూతం. చెప్పండి.